మనసున మనసై ఎపిసోడ్ 65. టీచర్లు అనిరుద్ధ్ రావడం చూసి క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్లారు. దాంతో క్లాస్ రూమ్ లో అనిరుద్ధ్, దేవ్ మాత్రమే మిగిలారు. అనిరుద్ధ్ నడుచుకుంటూ వచ్చి దేవ్ ముందు నిలబడ్డాడు. దేవ్ అతడు రావడం చూసి తన పుస్తకాలను బ్యాగ్లో సర్దుకోవడం మొదలుపెట్టాడు. దేవ్, నీ తల్లి ఎవరో నాకు ఆల్రెడీ తెలుసు. అనిరుద్ధ్ ఒక చైర్ లాక్కుని దేవ్ ముందు కూర్చొని అతడు వెళ్లకుండా అడ్డుపడ్డాడు. అనిరుద్ధ్ ఎంత అధికారికంగా ప్రవర్తిస్తున్నాడో చూసి తనకి క్లాస్ రూమ్ నుంచి వెళ్లే అవకాశం లేదని దేవ్కి అర్థమైంది. దాంతో అతడు సైలెంట్ గా కూర్చొని అక్కడ అనిరుద్ధ్ లేనట్లే నటించాడు. నీకు శ్రావ్య ఎప్పటి నుంచి తెలుసు? అనిరుద్ధ్ దేవ్ సగం కప్పబడిన ముఖం వైపు చూస్తూ అడిగాడు. దేవ్ ఎప్పుడు క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడో అనిరుద్ధ్కి అర్థం కాలేదు. బయట తిరిగేటప్పుడు పెట్టుకుంటే అర్థం ఉంది, కానీ క్లాస్ రూమ్ లోపల కూడా ఎందుకు పెట్టుకోవడం? దేవ్కి తలపై జుట్టు లేకే అలా పెట్టుకుంటున్నాడా, లేక స్టైల్ కోసం అలా చేస్తున్నాడా? నువ్వు నా ప్రశ్నలకు సమాధానం ఇస్తే నేను నిన్ను ఏమీ అనను. అనిరుద్ధు తన ఓపిక కొద్ది కొద్దిగా నశిస్తుండడంతో అన్నాడు. నువ్వు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేంత వరకు మనం ఇక్కడే కూర్చుందాం. అది ఒక బెదిరింపు. కానీ దేవ్ భయపడలేదు. అతడు టేబుల్ మీద తలవాల్చి కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. దేవ్ అంత గంభీరంగా పొగరుగా ప్రవర్తించడం చూస్తూ ఉండడం తప్ప అనిరుద్ధు ఏమీ చేయలేకపోయాడు. 6 సంవత్సరాల చిన్నపిల్లాన్ని, అందులోనూ అవంతిక కొడుకుని అతడు బెదిరించలేడు కదా. క్లాస్ రూమ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే వాళ్ళిద్దరి గుండె చప్పుడు ఒకరికొకరు వినిపించేంతగా ఉంది. 10 నిమిషాలు గడిచాయి. 20 నిమిషాలు గడిచినా ఇద్దరి మధ్య పట్టు విడుపులు లేవు. ఇలాగే ఉంటే ఈ పిల్లాడు నిజంగానే నిద్రపోతాడని అనిరుద్ధికి అనిపించింది. అతడు దేవు దగ్గరికి వెళ్ళి తన బలమైన చేతులతో దేవుని పైకెత్తుకున్నాడు. దేవ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ దుర్మార్గుడు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని దేవ్ అనుకున్నాడు. నన్ను పట్టుకోకు, దేవ్ కోపంగా అరిచాడు. దేవ్ మాట్లాడడం వినగానే అనిరుద్ధికి పరిస్థితి తన అదుపులోకి వచ్చిందనిపించింది. దేవుని చూస్తే అతడికి ఎంత కోపం ఉన్నా, కొత్త వారితో మాట్లాడిన అలవాటు ఉన్నా కూడా అతడు మాట్లాడాడు అంటే అతడి అనారోగ్యం అంత తీవ్రంగా ఏమీ లేదని అర్థమవుతుంది. ఒకవేళ అతడి పరిస్థితి బాగా తీవ్రంగా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడేవాడు కాదు. నీకు శ్రావ్య ఎప్పటి నుంచి తెలుసు? మీరిద్దరూ ఎందుకు గొడవ పడ్డారు? దేవ్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా అనిరుద్ధ్ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. దేవ్కి ఎవరైనా ముట్టుకుంటే ఇష్టం ఉండదని అనిరుద్ధ్ గ్రహించాడు. అదే నిజమైతే దేవ్ సమాధానం చెప్పేంత వరకు అతన్ని వదలకుండా పట్టుకోవాలని అనిరుద్ధ్ డిసైడ్ అయ్యాడు. దేవ్కి విపరీతమైన కోపం వచ్చింది. ఈ అనిరుద్ధ్ తనని బలవంతంగా ఎలా పట్టుకుంటాడు? దేవ్ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు. అనిరుద్ధికి విషయం తెలుసుకోవాలని ఉంటే శ్రావ్యని అడగొచ్చుగా. శ్రావ్య ఏడిస్తే అది వేరే వాళ్ళ తప్పే ఎందుకు అవుతుంది? అందుకే అమ్మెతడికి విడాకులు ఇవ్వాలని సరైన నిర్ణయం తీసుకుంది అని దేవ్ మనసులో అనుకున్నాడు. అనిరుద్ధ్ మీద ఉన్న కోపంతో దేవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. చివరికి అతడు అనిరుద్ధ్ మెడ మీద గట్టిగా కొరికాడు. సాయంత్రం 4 గంటలైంది. స్కూల్ నుంచి అవంతికకి కాల్ చేసి దేవ్ ఒకరిని కొరికాడని, వెంటనే స్కూల్కి రావాలని చెప్పారు. అవంతికకి ఏమీ అర్థం కాలేదు. దేవున్న క్లాసులో అతడొక్కడే స్టూడెంట్. తోటి విద్యార్థులు ఎవరూ లేనప్పుడు అతడు ఎవరిని కొరుకుతాడు? టీచర్ని ఏమైనా కొరికాడా? ఆ అనుమానంతో అవంతిక వేగంగా సిస్టమ్ ఆఫ్ చేసి కార్ కీస్ తీసుకొని బయలుదేరింది. దేవ్ టీచర్ని ఎలా కొరుకుతాడు? ఒకవేళ టీచర్తో ఏమైనా గొడవ వచ్చినా ఇలా భౌతిక దాడులకు దిగకూడదు కదా అని అవంతిక ఆలోచించసాగింది. దేవ్ చాలా పద్ధతి గల పిల్లాడని ఆమెకు తెలుసు. అతడు ఎప్పుడు ఇలా మారాడు? అవంతిక ఈ మధ్య ఆఫీస్ వర్క్ వల్ల ఆలస్యంగా ఇంటికి రావడం వల్ల తన ఇద్దరి పిల్లలను కాస్త నిర్లక్ష్యం చేసింది. ఈ రాత్రి వాళ్ళిద్దరితో వివరంగా మాట్లాడాలని ఆమె అనుకుంది. స్కూల్కి చేరుకున్నాక దేవ్ టీచర్ అవంతికకు క్షమాపణలు చెప్తూ, మేడం, మీ అబ్బాయిని ఎవరో తీసుకెళ్లారు అని చెప్పారు. అవంతిక షాక్ అయ్యింది. కానీ కంగారు పడకండి, దేవుని తీసుకెళ్ళింది అనిరుద్ గారు. ఆయన గురించి మీరు వినే ఉంటారు. నేను ఆయన అడ్రస్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి దేవుని తీసుకురావచ్చు అని టీచర్ వివరించారు. అవంతికకి విపరీతమైన కోపం వచ్చి ముఖం ఎర్రబడింది. ఆయన దేవుని ఎందుకు తీసుకెళ్తారు? స్కూల్కి ఎలాంటి రూల్స్ లేవా? ఆయన దేవుని తీసుకెళ్తున్నప్పుడు నాకెందుకు సమాచారం ఇవ్వలేదు? మీ స్కూల్ ప్రవర్తన నాకు చాలా నిరాశ కలిగించింది. టీచర్ వెంటనే సర్దు చెప్తూ,
మేడం, దయచేసి నా మాట వినండి. అనిరుద్ గారు ఇప్పుడే దేవుని తీసుకెళ్లారు. నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఆల్రెడీ వస్తున్నారని తెలిసి చేయలేదు. ఇక ఆయన దేవుని ఎందుకు తీసుకెళ్లారంటే, దేవ్ శ్రావ్యాల మధ్య పెద్ద గొడవ జరిగింది. అనిరుద్ గారు వచ్చి గొడవకి కారణం అడిగితే దేవ్ చెప్పలేదు. ఈలోపు శ్రావ్య నిద్ర లేచి ఇంటికి వెళ్తానని గోల్ చేసింది. అందుకే అనిరుద్ గారు దేవుని కూడా తనతో పాటు తీసుకెళ్లారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికే ఆయన అలా చేశారు. టీచర్ వివరంగా చెప్పినా అవంతిక కోపం తగ్గలేదు. చేతిలో కార్కిస్ పట్టుకుని ఆమె కోపంగా ముందుకు నడిచింది. టీచర్ అవంతిక వెంటే నడుస్తూ, మేడం కోప్పడకండి, నేను కూడా మీతో పాటు వచ్చి దేవుని తీసుకొస్తాను. మీకు అనిరుద్ గారి అడ్రస్ తెలియదు కదా, నేను తోడు వస్తాను అంది. అవంతికకి తలనొప్పిగా అనిపించి, నా వెనుక రావద్దు, నేను ఒంటరిగానే వెళ్తాను అని అరిచింది. సరే మేడం, నేను అడ్రస్ చెప్తాను అది అని టీచర్ చెప్తుంటే, నోరు ముయ్యండి, నా వెనక రాకండి. అవంతిక గుండెల్లో నిప్పులు చెరిగినట్లయింది. అనిరుద్ ఇంట్లో దేవ్ పరిస్థితి ఏంటో, అతన్ని ఎలా చూస్తున్నారోనని ఆమెకి విపరీతమైన భయం వేసింది. ఆమె తక్షణమే అనిరుద్ ఇంటికి చేరుకోవాలి. కారు స్టార్ట్ చేయగానే అవంతిక వేగంగా దూసుకెళ్ళింది. అవంతిక కారు వెళ్లడం చూసి టీచర్ గొనుక్కుంది. ఆమెకి అనిరుద్ గారి అడ్రస్ తెలుసా? నన్నెందుకు చెప్పనివ్వలేదు? అనిరుద్ధు శ్రావ్యదేవుల్ని తన ఇంటికి తీసుకొచ్చాక సుమతి వెంటనే వాళ్ళకి స్నాక్స్ ఫ్రూట్స్ తెచ్చిచ్చింది. సుమతి దేవ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అనిరుద్ బాబు, ఈ అబ్బాయి ఎవరు అని అడిగింది. దేవ్ ఒక బేస్బాల్ క్యాప్ పెట్టుకొని పెద్ద బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉన్నాడు. అతడు తన చేతులతో బ్యాగ్ స్ట్రాప్స్ ను గట్టిగా పట్టుకున్నాడు. అతడి బేస్బాల్ క్యాప్ కళ్ళను కప్పేసిన ఉబ్బిన బుగ్గలు, గట్టిగా మూసిన పెదవులను చూసి దేవ్ తీవ్రమైన కోపంతో ఉన్నాడని సుమతి గ్రహించగలిగింది. అవంతిక కొడుకు సోఫాలో కూర్చుంటూ దత్తత తీసుకుంది, అనిరుద్ధు క్యాజువల్ గా చెప్పాడు. ఆ చివరి పదం వినగానే సుమతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. దేవ్ షాక్ అయ్యాడు. దత్తత? నేను అమ్మకి దత్తత కొడుకుని ఎప్పుడయ్యాను అని దేవ్ అనుకున్నాడు. వెంటనే తన అమ్మ కావాలని అనిరుద్ధికి అలా చెప్పి ఉంటుందని అతడికి అర్థమైంది. ఒకవేళ అనిరుద్ధికి నిజం తెలిస్తే తమ ఇద్దరిని అతడు సహించడు అని అమ్మ చెప్పిన మాటలు దేవ్కి గుర్తొచ్చాయి. ఓహో, అవంతికమ్మ చాలా మంచి మనసున్నది అని సుమతి అరటిపండు వలిచి దేవ్కి ఇవ్వబోయింది. దేవ్ ఆ ఇంట్లో ఏమీ తినడానికి ఇష్టపడలేదు. అతడి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. సుమతి ఆ అరటిపండు పక్కన పెట్టి వెళ్ళి ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తెచ్చింది. దేవ్ అనుమతి కూడా తీసుకోకుండా అతడి బేస్బాల్ క్యాప్ ని తీసేసింది. ముఖమంతా చెమటలు పట్టాయి చూడు, తుడుస్తాను ఉండు. సుమతి దేవ్ బేస్బాల్ క్యాప్ తీసిన మరుక్షణమే అనిరుద్ధికి దేవ్ ముఖాన్ని స్పష్టంగా చూసే అవకాశం దక్కింది. దేవ్ రూపురేఖలు సేమ్ తనలాగే ఉన్నాయనే ఆలోచన అనిరుద్ మనసులో ఒక్కసారిగా మెరిసింది. నన్ను ముట్టుకోకండి, దేవ్ గట్టిగా అరిచాడు. అతడు వెంటనే తన బేస్బాల్ క్యాప్ ను మళ్ళీ తలపై పెట్టుకున్నాడు. దేవ్ అలా అరిచేసరికి సుమతి ఒక్కసారిగా షాక్ అయింది. అనిరుద్ధు శ్రావ్య ఇద్దరు దేవ్ వైపు చూశారు. దేవ్ గట్టిగా అరవడంతో శ్రావ్య భయపడింది. కానీ అనిరుద్ మాత్రం దేవ్ ముఖాన్ని పూర్తి స్థాయిలో మొదటిసారి చూడడంతో ఆశ్చర్యపోయాడు. అతడు దేవ్ ముఖంలో తన ముఖ పోలికలు స్పష్టంగా గమనించాడు. అయితే నువ్వే తుడుచుకుంటావా? సుమతి టవల్ని పిండి దేవికి అందిస్తూ అడిగింది. ముఖమంతా చెమటలు పట్టాయి. తుడుచుకుంటే కాస్త ఫ్రెష్గా ఉంటుంది. దేవ్ ఆ టవల్ని తీసుకుని విసిరేశాడు. దేవ్ అంత కోపంగా ఉండడంతో సుమతి ఆ గిన్నె తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీకు శ్రావ్య ఎలా తెలుసో, మీరిద్దరూ ఎందుకు గొడవ పడ్డారో చెప్పకపోతే ఈ రాత్రికి నువ్వు ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు. అనిరుద్ధు దేవుని బెదిరించాడు. దేవ్ ఆ మాటలేమీ పట్టించుకోకుండా డోర్ వైపు నడిచాడు. డోర్ బయట ఉన్న ఇద్దరు బాడీ గార్డ్స్ దేవుని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దేవ్ తలెత్తి వాళ్ళ వైపు కోపంగా చూశాడు. దేవ్ అంత గంభీరంగా చూస్తుంటే ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ కి ఇబ్బందిగా అనిపించింది. ఈ చిన్న పిల్లాడికి అంత తీవ్రమైన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవ్ సాధారణ చిన్నపిల్లల్లా లేడు. అతడు తమ వైపు అంత తీవ్రంగా చూస్తుంటే అతన్ని ఒక సాధారణ పిల్లాడిలా చూడలేకపోతున్నారు. అతన్ని చూస్తుంటే సేమ్ అనిరుద్ధులానే కనిపిస్తుండడంతో బాడీ గార్డ్స్ ఒత్తిడికి గురయ్యారు. దేవ్ తన వాచ్ చూసుకున్నాడు. సమయం సాయంత్రం 4:50 అయింది. 5:30 వరకు అమ్మమ్మ తనను స్కూల్ నుంచి తీసుకెళ్ళకపోతే ఆమె తప్పకుండా అమ్మకు సమాచారం ఇస్తుందని దేవ్కి తెలుసు. అమ్మ ఖచ్చితంగా తన కోసం వస్తుందని అతడికి నమ్మకం ఉంది.
అందుకే ప్రశాంతంగా వేచి చూడాలనుకున్నాడు. దేవ్ డోర్ పక్కన కూర్చోవడం చూసి తను ఓడిపోయానని అనిరుద్ధికి అర్థమైంది. అతడిక ఏమీ చేయలేకపోయాడు. దేవ్ మీద ఎలాంటి ఉపాయాలైనా ఉపయోగించడం సాధ్యం కాదు. ఒకవేళ ఏమైనా చేస్తే అవంతిక తనను ఎప్పటికీ క్షమించదని అతడికి తెలుసు. శ్రావ్య, నీకు దేవ్ ఎప్పటి నుంచి తెలుసు? అనిరుద్ధు దేవ్ నుంచి సమాధానం రాకపోవడంతో శ్రావ్యని అడిగాడు. శ్రావ్య సుమతి దేవ్ కోసం ఒలిచి ఇచ్చిన అరటిపండును తింటోంది. అనిరుద్ధు ప్రశ్న వినగానే ఆమె కళ్ళల్లో ఆందోళన, భయం కనిపించాయి. ఆ క్షణంలో తనను స్కూల్ నుంచి దూరంగా తీసుకెళ్లమని దేవుని బతిమలాడిన విషయం ఆమెకు గుర్తుకు వచ్చింది. ఈ విషయం అనిరుద్ధికి చెప్తే అతడు తనపై కోప్పడతాడని ఆమెకు తెలుసు. అనిరుద్ధు తనపై కోప్పడినా పర్వాలేదు, కానీ దేవ్ తనపై కోప్పడడం ఆమెకు ఇష్టం లేదు. దేవ్ కోప్పడితే తనని పూర్తిగా పట్టించుకోవడం మానేస్తాడు. అందుకే ఆమె మెల్లగా అరటిపండు తింటూ అమాయకంగా అనిరుద్ధ్ వైపు చూసింది. తనను ఈ ప్రశ్న అడగవద్దని, తను చెప్పనని ఆమె కళ్ళు చెప్తున్నట్లుగా ఉన్నాయి. అనిరుద్ధ్ మనసులో ఒక రకమైన ఓటమి భావన కలిగింది. శ్రావ్య, దేవ్ ఇద్దరి మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరికి మాట్లాడడం ఇష్టం ఉండదు, కొత్త వారితో అస్సలు కలవరు. అలాంటిది వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలా తెలుసు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అని ఆలోచిస్తూ అనిరుద్ధ్ కలవరపడ్డాడు. అనిరుద్ధ్ బాబు, మీ మెడపై ఆ గాయం ఏంటి? నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువస్తాను. అనిరుద్ధ్ మెడపై ఉన్న పంటి గాయాలను చూసి సుమతి షాక్ అయింది. అనిరుద్ధ్ దేవ్ వైపు చూస్తూ అవసరం లేదు అన్నాడు. అవంతిక ఏ క్షణమైనా ఇక్కడికి వస్తుందని, ఆమె చాలా కోపంతో ఉంటుందని అతడు ఊహించాడు. అందుకే ఆ పంటి గాయాన్ని అలాగే ఉంచి అవంతికకు చూపించాలనుకున్నాడు. అంతలోనే బయట ప్రాంగణంలో ఒక కారు వచ్చి ఆగింది. దేవ్ తన అమ్మను చూడగానే వెంటనే లేచి నిలబడ్డాడు. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలే అయ్యింది. అమ్మ అప్పుడే వస్తుందని అతడు ఊహించలేదు. అమ్మ తనను దత్తత కొడుకని చెప్తున్నప్పటికీ అమ్మ తనను ఎంతగానో ప్రేమిస్తుందని దేవ్కి తెలుసు. దేవ్ ఇద్దరు బాడీగార్డ్స్ పక్కన కూర్చొని ఉన్న కొడుకుని చూసి అవంతిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవంతిక గొంతు వినగానే అనిరుద్ధ్ సోఫాలో ఉంచి లేచి డోర్ వైపు నడిచాడు. బాడీగార్డ్స్ అవంతికను ఆపే ధైర్యం చేయలేదు. అనిరుద్ధ్ ఈమెను ఎంతగా ప్రేమించాడో వాళ్ళు స్వయంగా చూశారు. ఆమె ఇప్పుడు అతడి మాజీ భార్య అయినప్పటికీ అనిరుద్ధ్కి తెలిసిన మిగతా అమ్మాయిలందరికంటే ఆమె చాలా ప్రత్యేకమైనది. అవంతిక దేవుని ఎత్తుకొని కళ్ళు ఎరబడేలా చూస్తుంటే తన కొడుకుని ఎవరో హింసించినట్లు ఆమెకు అనిపిస్తోంది. అవంతిక, మనం మాట్లాడుకుందాం అని అనిరుద్ధ్ అన్నాడు. అవంతిక విపరీతమైన కోపంతో, దేవుని నీ ఇంటికి తీసుకురావడానికి నీకేం హక్కుంది? నా అనుమతి తీసుకున్నావా? నువ్వు చేసింది చట్టవిరుద్ధం అంది. అనిరుద్ధ నుదురు ముడేస్తూ, నేను అతన్ని ఏమీ అనలేదు. అతడికి శ్రావ్య ఎప్పటి నుంచి తెలుసో, వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడ్డారో మాత్రమే తెలుసుకోవాలనుకున్నాను అన్నాడు. ఆ విషయం శ్రావ్యని అడగొచ్చుగా. అనిరుద్ధు, నీకు శ్రావ్య ఎంత ముఖ్యమో నాకు తెలుసు, కానీ ఆ సాకుతో నా కొడుకుని భయపెట్టే హక్కు నీకు లేదు అని అవంతిక ఎదురు తిరిగింది. అనిరుద్ధికి తలనొప్పి ఎక్కువైంది. నిజమే, దేవుని ఇక్కడికి తీసుకురావడానికి అతడికి ఆమె అనుమతి లేదు. నేను నీ కొడుకుని ఏమీ అనలేదు అనిరుద్ధ్ అన్నాడు. అతన్ని బలవంతంగా నీ ఇంటికి తీసుకువచ్చి కింద కూర్చోబెట్టావు. ఇది భయపెట్టడం కాకపోతే ఇంకేంటి? అయితే చెప్పు, నీ ఉద్దేశంలో భయపెట్టడం అంటే ఏంటి? అవంతికకి సడన్ గా అనిరుద్ధ్ మెడపై ఉన్న పంటి గాయం, ఎండిపోయిన రక్తం కనిపించాయి. తన కొడుకే అతన్ని కొరికాడా? ఒక్కసారిగా ఆమెకి ఏం చెప్పాలో తోచలేదు. బయటే వాళ్ళిద్దరూ వాదించుకోవడం చూసి సుమతి వచ్చి అనిరుద్ధికి మద్దతుగా, అవంతికమ్మ, అనిరుద్ధ్ బాబుని ఏమీ అనలేదు. నేను స్నాక్స్, నీళ్లు తెచ్చిచ్చినా అతడే వద్దని పక్కన పెట్టేశాడు అని వివరించింది. సుమతిని చూడగానే అవంతిక కాస్త ప్రశాంతపడింది. ఆమె సుమతిని చూసి చాలా ఏళ్ళయింది, కానీ ఆమె ఇప్పటికీ అంతే ప్రేమగా, ఆప్యాయంగానే ఉంది. వాదులాడుకుంటే సమస్య తీరదు. సుమతి అవంతిక దగ్గరకు వచ్చి భుజం తడుతూ, బయట నిలబడడం ఎందుకు, లోపలికి వచ్చి కూర్చోండి అంది. అవంతిక లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ సుమతి ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. ఇంటి లోపల ఇంటీరియర్ డిజైన్, అలంకరణ అంతా 6 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అవంతిక మనసులో ఏదో తెలియని అసౌకర్యం కలిగింది. నేను నీతో కాసేపు మాట్లాడాలి అనిరుద్ధ్ అన్నాడు. అవంతిక దేవుని చూస్తూ కాస్త కంగారు పడింది. అంతలోనే ఆమెకి శ్రావ్య కనిపించింది. శ్రావ్య సోఫా పక్కన నిలబడి అవంతిక వైపు నిశ్చేష్టంగా చూస్తోంది.
అవంతిక వెంటనే తన చూపును శ్రావ్య నుంచి తిప్పుకుంది. ఆమె అనిరుద్ వెనకాలే మొదటి అంతస్తులోని స్టడీ రూమ్ కి వెళ్ళింది. శ్రావ్య అవంతిక ముఖాన్ని చూడగానే ఆమెకి గత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. డాక్టర్ పూజ కంటే అవంతికే తన అన్నయ్యతో కలిసి ఉంటే బాగుండునని ఆమె ఆశపడింది. అలా అయితే ఆమె అవంతికను ఎప్పుడూ చూడొచ్చు. కానీ అవంతిక మాత్రం తన అన్నయ్య పట్ల చాలా కోపంగా కనిపిస్తోంది. ఆమెను చూసి శ్రావ్య కూడా కాస్త భయపడింది. స్టడీ రూమ్ డోర్ మూతపడగానే దేవ్ వేగంగా ఆ డోర్ దగ్గరకు వెళ్ళాడు. శ్రావ్య అది చూసి దేవ్ వెనకాలే వెళ్ళింది. వాళ్ళిద్దరూ స్టడీ రూమ్ తలుపుకి చెవులు ఆనించి లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ప్రయత్నించారు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.